ప్రొఫెసర్ జయశంకర్ గారు 1969లో ఉద్యమాలలో ముందు వరుసలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఆయనకున్నటువంటి జీవితాన్ని పణంగా పెట్టి ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా ఓన్లీ తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చుకోవడానికి తెలంగాణ ఉద్యమాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ రాష్ట్రం కావాలంటే ఒక పొలిటికల్ పార్టీ కావాలి, ఒక పొలిటికల్ లీడర్ కావాలి, ఆ లీడర్ కేసీఆర్తోనే సాధ్యమవుతుంది అని ఐడెంటిఫై చేసినటువంటి నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి ఆయన సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు అందిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తర్వాత ఉద్యమాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తూ సకల జిల్లాల సమావేశంలో తన పాత్రను పోషిస్తూ ఈ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతాంగం కానీ యువకులు కానీ ఆ రోజు కేసీఆర్ గారి ఆలోచన మేరకు జయశంకర్ గారు నీళ్లు నిధులు ఉద్యోగాలని చెప్పేసి ముందుకు కదిలి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ను ముందు దశలో పెట్టుకొని రాష్ట్రంలో అంచెలంచెలుగా అభివృద్ధి చేపట్టినాం. ఇంకొక 5 సంవత్సరాలు కనుక ఉండుంటే కేసీఆర్ గారి కన్నటువంటి కలలు పూర్తి అయ్యేటి. ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ అయిపోతుండే, ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా కంప్లీట్ అయిపోతుండే, హెల్త్ ఇన్స్టిట్యూట్స్ కూడా కంప్లీట్ అయిపోతుండే. అన్ని రకాల కేసీఆర్ గారు జయశంకర్ గారి ఆలోచనని ముందు వరుసలో పెట్టుకొని తీసుకెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి దురదృష్టవశాత్తు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఆంధ్రప్రదేశ్కి అనంగా పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. అటు కృష్ణా గోదావరి జిల్లాలను మరి తెలంగాణ రైతాంగానికి అందకుండా ముందుకు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేరాలన్నా మరి మళ్ళీ కేసీఆర్ గారు అధికారంలోకి రావాలన్నటువంటి ఆలోచన మనందరం కూడా చేయాల్సినటువంటి తరుణం ఇది. ప్రతి వ్యక్తి కూడా ఆలోచించండి, కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా ఉండే, కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానాలు ఏ విధంగా ఉండే, మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఎంత ముందుకు వెళ్ళింది, మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎట్లా వెనుకబడిందో ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలి. వ్యాపారవేత్తలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సినటువంటి సమయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.